జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ఎక్స్ సీఎం, కానీ ఆయన కన్నా కూడా షర్మిల గారు అనేసరికి ప్రతి ఒక్కరికి కూడా ప్రజెంట్ సొంత అన్నకే గుదిబండలా తయారైన షర్మిల గారు ఏం మాట్లాడినా కూడా ఒకంత వైరల్గా అవుతుంది. అయితే ఇప్పుడు ఆవిడ ఒక లేఖ రాసినట్టుగా, అది కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారికి ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. అయితే ఆ లేఖకు సంబంధించిన వివరాలు ఏంటో మనతో మాట్లాడడానికి పొలిటికల్ అండ్ సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతం ఏదైతే షర్మిల గారు ఒక లేఖ రాశారన్నట్టుగా, అది చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్ గా ఏదో ఉద్దేశించి రాశారన్నట్టు మనం వింటూ ఉన్నాం. అసలు దానికి సంబంధించిన వార్తలు, వివరాలు ఏంటి? షర్మిల గారు బాబు గారికి లేఖ రాసే విషయంలో ఒక రాజకీయ విపక్ష నేతగా మాత్రం రాశారు ఆవిడ. అంటే ఎప్పుడైనా సరే రాజకీయాలు హుందాగా ఉండాలి. రాజకీయాలు హుందాగా ఉండే విషయంలో షర్మిల గారికి కొంత క్లారిటీ ఉంది, కానీ మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఉందో తెలియదు, కానీ ఆయన టీంకి మాత్రం లేదు. ఎందుకంటే ఎప్పుడు నోటుకొచ్చినట్టు మాట్లాడడం, వాడు వీడు అని సింగులర్గా సంబోధించడం, నోరిప్పితే 420 ఇలాంటి పదాలు వాడడం అనేది ఆ కల్చర్ ఎక్కువ రభస చేసింది గత ప్రభుత్వంలోనే, వైసీపీ ప్రభుత్వంలో. అయితే ఇప్పుడు ముందు కూడా చెప్పారు, ఏదైతే ప్రభుత్వం గెలుచుకున్నారో మీకు శుభాకాంక్షలు చెప్తున్నాం, అంటే ప్రజలు మీకు పట్టం కట్టారు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. 6 నెలలు వ్యవధిస్తున్నాం. 6 నెలల తర్వాత ఏదైతే సూపర్ 6 అనౌన్స్ చేశారో, ఏదైతే కొన్ని పథకాలు అనౌన్స్ చేశారో, అలాగే గత వైసీపీ ప్రభుత్వంలోని కొన్ని సంబంధించిన పథకాలు కంటిన్యూ చేస్తూ పేర్లు మార్చి కంటిన్యూ చేసేలాగా ఉన్నదో వాటన్నిటికీ మేము 6 నెలల వరకు టైం ఇస్తాం. అప్పటికి కంటిన్యూ అవ్వకపోతే, అప్పటికి ఒకవేళ మీరు అమలు పరచలేకపోతే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ఒక విపక్షంగా అన్నట్టుగా చెప్పారు ఆవిడ. సో ఇప్పుడు ఈ విధంగా ఆవిడ ఎప్పటికప్పుడు స్పందిస్తూ మాట్లాడుతున్న నేపథ్యంలో ఏదైతే లేఖ రాశారో ఒక్కసారిగా అందరి కాన్సన్ట్రేషన్ అటే వెళ్ళింది. ఏంటి షర్మిల గారు బాబు గారు లేఖ రాశారంట, షర్మిల గారు బాబు గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని విషయం ఏదన్నా, ఎందుకంటే సొంత చెల్లి అయిపోయే, ఎందుకంటే పర్సనల్ విషయాన్ని మాట్లాడొచ్చు, రాజకీయంగా మాట్లాడొచ్చు, ఏదో అంటే ఏం మాట్లాడినా జనరల్ గా క్యాజువల్ గా మాట్లాడినా కూడా కాంట్రవర్సీ. ఎందుకంటే రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట మాట్లాడడం జరిగింది. చెల్లి నీకు అన్యాయం చేశానా, నీ ఆస్తి నేను లాక్కున్నానంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా నేను వార్త చదివాను. వాస్తవం లేదు తెలియదు. లేదు, ఆ వ్యాఖ్యలు చేయలేదు నాకు తెలిసి. ఆయన చేసింది ఏంటంటే, ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారో వెళ్ళిపోయిన వాళ్ళు ఎదుటి వాళ్ళు ప్రలోభాలకో లేదా వాళ్ళు పెట్టిన భయానికో భయపడి వెళ్ళిపోయి ఉండొచ్చు. భయం అంటే ఒకటి వాళ్ళ ఇష్యూస్ మీద భయపడి వెళ్ళారా, లేదా అంటే కూటమి వాళ్ళు భయపెట్టారా అని. రెండోది కూటమి వాళ్ళు ఇచ్చే ప్రలోభాలకు, అంటే ఏదైనా వస్తు రూపంలోనో ధన రూపంలోనో ఏవైనా ఇస్తే, గిఫ్ట్ ఇస్తే దానికి ఇష్టపడి లొంగి వెళ్ళిపోయారా అన్నట్టుగా. అంటే దాని వెంటనే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కూడా కౌంటర్ ఇచ్చారు. అట్లా ప్రలోభాలకి లొంగి పెట్టే వెళ్ళిపోయే క్యారెక్టర్ కాదు నాది అన్నట్టుగా. సో ఇప్పుడు ఏంటంటే ఇట్లా నేపథ్యంలో షర్మిల గారు చాలా సందర్భాల్లో చాలా హుందాగానే వ్యవహరించారు ఆవిడ. ఇంకో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పేపర్ లేకుండానే మీడియా మిత్రులతో కానీ అప్పటికప్పుడు వచ్చిన ఇతర పార్టీ వాళ్ళ కార్యకర్తలు వచ్చే ప్రశ్నలకు కూడా ఆవిడ ధైర్యంగా సమాధానం చెప్తుంది. నలుగురిలో కూడా వెంటనే 4 గోడల మధ్యన కూర్చొని కింద పేపర్ చూసి అయితే చెప్పదు ఆవిడ. సో అటువంటి ఆవిడ ఏం చేశారంటే, ఈ మధ్య కాలంలో మనం మీరు సంక్రాంతికి చాలా మంది ఊరిళ్ళే వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది. అంటే ఈ లేఖ ఏం రాశారని దాని మీద చెప్తున్నా. సో హైదరాబాద్ నుంచి సంక్రాంతికి ఊర్లు వెళ్ళేవారు, గోదావరి జిల్లాలు కానీ ఉత్తరాంధ్ర విశాఖపట్నం వైపు వెళ్ళే వాళ్ళు కానీ, విజయవాడ సిటీలోకి వెళ్ళక ముందు లెఫ్ట్కి ఒక బైపాస్ వేశారు. సో ఆ బైపాస్కి ఏదైతే ఉందో అది వేయడం నిజంగా సిటీలోకి వెళ్లకుండా, బైపాస్ కూడా 1 వే అయిపోయింది, రెండో వైపు వే ఇంకా పూర్తి అవ్వాలి, కొంత దూరం కొంచెం ఉంది, ఇబ్బందిగా ఉంది. అయిపోతే కనుక సూపర్గా ఉంటుంది అనే దీనిలో అందరూ అభిప్రాయపడినట్టుగానే కూటమి ప్రభుత్వం వచ్చాక అది ఫుల్ఫిల్ అయింది. సో ఇప్పుడు దానికి దివంగత నేత కాపు సామాజికంలో ఒక నిజంగా కాపు సామాజికవేత్తలో అతనికి వచ్చిన పేరు ప్రఖ్యాతులు ఇంకా ఎవరికి రాలేదు. అటువంటి మన దాని పేరేంటి, వంగవీటి మోహన్ రంగ గారి పేరు పెట్టాలని ఆవిడ సూచించారు. అంటే రిక్వెస్ట్ చేశారు, అవసరమైతే కేంద్రం నేషనల్ హైవేస్ అన్ని కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కదా, NHA అంటే సెంట్రల్ పరిధిలో ఉంటాయి కాబట్టి అవసరమైతే వాళ్ళ అనుమతి తీసుకొని వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టాలని సూచించారు ఆవిడ. సో దానికి సంబంధించి ఆవిడ లేఖ రాశారు. ఒక విధంగా అంటే అదే రాజకీయ చతురత. అంటే ఇప్పుడు ఆవిడ ఒక రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా అందరినీ కలుపుకుపోయి అందరితో మాట్లాడుతూ, ఎంత మీకు ఎలక్షన్స్ ముందు ఎంత క్యాన్వాసింగ్ టైంలో కూడా ఆవిడ కుమారుడికి ఎంగేజ్మెంట్ దేనికి సంబంధించి, మ్యారేజ్ సంబంధించో చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి ఆహ్వానించారుగా, పిలిచారుగా. అప్పుడే కదా వైసీపీ వాళ్ళందరూ కూడా ఎల్లో శారీ కట్టుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించింది. ఎందుకంటే టీడీపీ
పసుపచ్చ జెండా కాబట్టి ఆ విధంగా వీళ్ళు రకరకాలుగా విమర్శించారు. కానీ ఆవిడ పట్టించుకోలేదు. రాజకీయాల్లోకి వస్తే ఇంకా అంటే మాట్లాడిన మాట ఏంటి అనేది తర్వాత విషయం, ఏదో ఒకటి మాట్లాడాలనేది ఒక టాపిక్. లాస్ట్ కి అంటే చెయ్యెత్తిన ఒక మాట, లాస్ట్ కి చీరలో జాకెట్లు కూడా మాట్లాడతాయి సార్. అంటే అడుగుతున్నా, నాకు డౌట్ వచ్చి అడుగుతున్నాను. వేరే కాదు. కాదేది కవితకి అనర్హం అన్నారు సృష్టి గారు. అలాగా కాదేది రాజకీయ రంగుకి అనర్హం. అంటే రాజకీయ రంగు పొలమడానికి ఏదైనా మాట్లాడతారు. ఎవడు వెర్షన్ వాడు, ఎవడు నచ్చిన యూటర్న్ నాడు తీసేసుకుంటుంటాడు, ఎవడు వెర్షన్ వాడు మాట్లాడేస్తూ ఉంటాడు. సో అటువంటిది షర్మిలా గారు అలా అని ఆవిడెప్పుడు తప్పుడుగా ఫ్యామిలీ విషయాలకు మాట్లాడి, ఈవెన్ ఆవిడ మీద, ఆవిడ పుట్టుక మీద కూడా మాట్లాడించారు. మీకు తెలుసో తెలియదు, ది గ్రేట్ వర్రా రవీందర్ రెడ్డి అని ఒక మహానుభావుడు ఆవిడ గురించి, ఆవిడ పుట్టుక గురించి కూడా తప్పుగా మాట్లాడాడు. అయినప్పటికీ వైసీపీ వాళ్ళు ఒక్కరు కూడా ఖండించలేదు. అది వాళ్ళ సంస్కారం, వాళ్ళ యొక్క గొప్ప విజ్ఞత. సో ఇక్కడ ఏంటంటే ఈవిడ అయినా భయపడలేదు, బాధపడి ఉంటుంది బహుశా, బయటికి హుందాగానే ఉంది. ఆవిడ మళ్ళీ రాజకీయాల్లో వచ్చింది, పిసిసి అధ్యక్షురాలుగా ఉంది, పాత వాళ్ళని కొత్త వాళ్ళని కలుపుకుపోతుంది. హుందాగా రాజకీయాలు అంటే అవేనండి. ఇప్పుడు బాబు గారు ఇలా పెట్టండి అంటే ఎంత బాగుంది అది, తప్పకుండానమ్మా మేము ఆలోచిస్తాం. లేదా ప్రభుత్వ పరిశీలనలో ఒక పేరు ఉందనుకోండి, ఆ పేరు పెడతారు. పరిశీలన లేదు అనుకోండి, ఈ ఎలాగ సజెస్ట్ చేసింది కాబట్టి ఇలాగ విజయవాడ అంటేనే ఒక కాపు సామాజిక వర్గాన్ని, అందులో వంగవీటి గారి పేరు అని తెలియని వాళ్ళు ఉండరు. అటువంటి నాయకుడి పేరుని దానికి సజెస్ట్ చేయడం ప్రభుత్వం కూడా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి అట్లా హుందా రాజకీయాలు నడపడంలో ఆవిడ బాగా ఆరితేరారని అనిపిస్తుంది. అది అసలు సిసలు రాజకీయం. ఒకవేళ మనసులో ఎదుటి యొక్క వ్యక్తి యొక్క రాజకీయం నచ్చినా నచ్చకపోయినా బయటికి చిరునవ్వుతో నమస్కరిస్తూ సంస్కరించుకోవాలి. అంతేగాని ఆవిడతో ముఖం తిప్పేసి పక్కోడితో ఆడికి బూతులు తిట్టించేసి ఆడి పెళ్ళాన్ని, ఆడి తల్లిని ఎవరిని వదలకుండా ఆడబిడ్డలు కూడా అవమానించేసేలాగా చేయడం అనేది కుసంస్కారమైన రాజకీయం. అది గత ప్రభుత్వంలో తెరలేపారు.